భర్తృహరే నీతి శతకంలో ఒక మాట అంటాడు, ఖండితంబయ్యు భూజంబు వెండి మొలుచు, క్షీణుడయ్యును అభివృద్ధి చెందు సోముడు, ఈ విధంబున విచారించి వడలు తెగిన జనులకు బాధనందరు సాధుజనులు అంటాడు. మీరు చూడండి, ఒక మొక్క మొలుస్తోందనుకోండి, మీరు అలా నడిచి వెడుతున్నప్పుడు మీ పాదానికి తగిలి ఒక బెడ్డ వెళ్ళి ఆ మొక్క మీద పడిందనుకోండి, ఆ మొక్క ఇలా వంగుతుంది. ఆ బెడ్డ అలాగే ఉండిపోయిందనుకోండి, దాని మీద ఎవరు తీయలేదు. నా మీదకి బెడ్డ వచ్చి పడింది, నేను వంగిపోయాను, ఇంకా నేను బ్రతకడం అనవసరం అని ఆ మొక్క చచ్చిపోదు. ఆ మొక్క వంగినది వంగినట్టే ఇలాగే వెళ్ళి మళ్ళీ ఇలా పెరుగుతుంది. అందుకే కొన్ని చెట్లు చూడండి ఇలా వంపు ఉండి పైకెడతాయి. అంటే చిన్నతనంలో దాని మీదకి ఏదో బరువు అడ్డొచ్చిందనమాట, అది పక్కకి వెళ్ళి పెరుగుతుంది. ఒక చెట్టుని మీరు నరికేశారనుకోండి, ఏ కాగితపు పూల చెట్లు అంటారు, బాగా ముళ్ళు ఉంటాయి, అది పెరిగి నడిచే త్రోవలోకి వస్తుందనుకోండి, మీరు కొన్ని కొమ్మలు కత్తిరించేశారనుకోండి, నేను ఇంత కష్టపడి కొమ్మలు పెంచుకున్నాను, ఇంత కష్టపడి ఆకులు వేశాను, ఇంత కష్టపడి పువ్వులు పూశాను, ఈ కొమ్మలన్నీ కత్తెర పెట్టి నరికేశాడు, ఇంకా నేను ఎందుకు పెరగాలి, పెరిగితే మాత్రం మళ్ళీ కత్తిరించేయడని ఏమిటి నమ్మకం? ఆ రహదారి దూరంగా పోతుందా? రహదారి మీద నడిచేవాళ్ళు నడవకుండా పోతారా? పెరిగాను, ముళ్ళు గుచ్చుకున్నాయని మళ్ళీ నన్ను కత్తిరిస్తారు, ఎందుకు పెరగడం అని చెప్పి విచారించి పెరగడం మానేది చెట్టు. ఖండితంబయ్యు భూజంబు వెండి మొలుచు, మీరు కత్తిరించేసిన చెట్టు మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. అది చెట్టు యొక్క లక్షణం. అట్లాగే చంద్రుడు క్షీణించి కూడా, కృష్ణపక్షం ఇప్పుడు నడుస్తోంది, కృష్ణపక్షంలో ఒక్కొక్క కళ తగ్గిపోయి అమావాస్య వచ్చేటప్పటికి అన్ని కళలు తగ్గిపోతాయి. అయ్యో నేను ఇలా క్షీణించిపోతున్నాను కృష్ణపక్షంలో అని చంద్రుడు బెంగపెట్టుకోడు. క్షీణుడయ్యును అభివృద్ధి చెందు సోముడు, మళ్ళీ శుక్లపక్షం వచ్చేటప్పటికి ఒక్కొక్క కళ పెరుగుతూ పౌర్ణమి వచ్చేటప్పటికి నిండు బింబం వచ్చేస్తుంది. అంతేగాని కృష్ణపక్షంలో నాదో కళ తగ్గిపోయింది, ఇలాగే తగ్గిపోతుంటాయి, ఎందుకు ఇంకా కష్టపడ్డాం, ఎప్పటి నుంచి చూస్తున్నాను, పెరిగినా కూడా తరిగిపోతుంటాను అని చంద్రుడు ఏమైనా బెంగపెట్టుకున్నాడా? బెంగపెట్టుకోలేదు. ఎంత తరిగిపోయినా, ప్రతి నెల కృష్ణపక్షంలో తరిగిపోయినా మళ్ళీ శుక్లపక్షంలో పెరుగుతూనే ఉన్నాడు.